హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. గాయస్, మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గాయస్, మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఈరోజు నేను మా మమ్మీ కలిసి వన్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాము. ఏంటి మమ్మీ, ఈరోజు వీడియోలో ఏం చేయబోతున్నాం? శనగపప్పు బూరెలు. ఎస్, శనగపప్పు బూరెలు అనేవి చేయబోతున్నాం అనమాట. సో చాలామంది ఫెస్టివల్స్కి తయారు చేసుకుంటారు కదా. సో మా కోనసీమలో మేము ఏ విధంగా శనగపప్పు బూరెలు అనేవి తయారు చేసుకుంటామో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాము. సో ఏ మాదిరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఓకే గాయస్, ఫస్ట్ ఏంటంటే మనం శనగపప్పు బూరెలు తయారు చేయడానికి ఏం కావాలో మా మమ్మీని అడుగుదాం. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి మమ్మీ? శనగపప్పు, బెల్లం, యాలక్కాయలు, ఓకే, కొద్దిగా పంచదార, ఓకే, తర్వాత ఆయిల్, ఓకే, తర్వాత తోపుపిండికి వరిపిండి, సాయిగుళ్ళు పిండి కలుపుకోవాలి. ఓకే, ఫస్ట్ సాయిగుళ్ళు వరిపిండి కలుపుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. తోపిండి. అవును, ఓకేనా? తోపిండి ప్రిపేర్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలి మమ్మీ? ఒక కప్పు, ఈ కప్పు తోటి ఒక కప్పు తీసుకున్నాం అనుకో సాయిగుళ్ళు పిండి, ఓకే, అది సాయి మినపప్పు పిండి. ఓకే, కప్పుకి 3 కప్పులు వరిపిండి వేసుకోవాలి, కలుపుకోవాలి. ఓకే మమ్మీ. ఇంకో ఒకటి, ఓకే, 2 కప్పులు వేసుకుందాం మనం. 2 కప్సా? 2 కప్స్ వేసుకుందాం. ఓకే మమ్మీ. మిగిలిన మనం దోశల కింద వాడుకోవచ్చు. ఈ పిండినే మనం దోశలు వేసుకోవచ్చు సాల్ట్ కలుపుకొని. అవును. ఎస్ మమ్మీ, ఇప్పుడు మరి ఈ పిండిలో సాల్ట్ ఏం కలపం కదా? కొద్దిగా వేసుకోవాలి, కొద్దిగా, ఓకే, ఎక్కువ కాదు, కొద్దిగా. ఓకే ఇదిగో 2 కప్పులు పోసుకున్నాం. ఓకే మమ్మీ. సాయి మినపిండి. గైస్ చూసారు కదా, 2 కప్స్ వరకు వేసారనమాట. సాయి మినపగుళ్ళు పౌడర్ కదా మమ్మీ? అవునమ్మా. సాయి మినపప్పుని మనం మిల్లుకెళ్ళి పిండి కొట్టించేసాం అనమాట. పిండి ఆడించేసాం. పిండి ఆడించేసాము. ఇది. అవును. ఇది వచ్చేసి వరిపిండి. ఇదేమో వరిపిండి. అంటే కప్పుకి, ఒక కప్పుకి 3 అంటే 2 కప్పులు మనం సాయి మినపిండి వేసుకున్నాం కాబట్టి 6 కప్పులు వరిపిండి వేసుకోవాలి. ఇలాగే ఇలా తలకట్టే, మళ్ళీ పైకి రాకూడదు, మళ్ళీ ఎక్కువైపోద్ది. అలా సమానంగా. ఓకే మమ్మీ. ఏమో మనం ఎలా అయితే వేసుకున్నామో అలాగే. ఓకే. ఒకటి, ఇంకొక 5 కప్స్ కూడా వేసేద్దాము. 5 కప్స్ వేసేద్దాం. ఓకే గైస్, 5 కప్స్ అయితే వరిపిండి వేసాము. ఇది వచ్చేసి 6th కప్ అనమాట. 6. ఎస్, 6 కప్పులు వరిపిండి, 2 కప్పుల సాయి మినపగుళ్ళ పిండి. అవునమ్మా. 2 కప్పులేమో సాయి మినపిండి వేసాం. కప్పుకు 3 కప్పులు వరిపిండి కలుపుకోవాలి. ఓకే. మనం చేసుకుని ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత కావాలో అంత తీసుకుని పక్కకి తీసేసుకుని ఏ దోశలన్నా వేసుకోవచ్చు. మళ్ళీ పూర్ణ ముద్ద ముంచుతాం అనుకోండి, తీపి వచ్చేస్తుంది. ఓకే. అందుకని చెప్పి మనం కొంచెం తీసుకుని కావాలంటే మళ్ళీ తీసుకొచ్చి ఇందులో కలిపేసి మాత్రం ఉంచుకోవాలి పిండి. ఓకే మమ్మీ. అది మనం చేసుకునే దాన్ని బట్టే కలుపుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది కలపాలి, వాటర్ పోసి. ఓకే మమ్మీ. వాటర్ పోసి కలపాలి మనం. ఇలా కలుపుకుందాం 2 ఒకసారి. ఓకే మమ్మీ. కొద్దిగా, ఎంతో కాదు, కొద్దిగా వేసుకుందాం సాల్ట్. ఓకే మమ్మీ. రుచి కోసం. చూసారా, ఫస్ట్ 2 కూడా నీట్ గా మా మమ్మీ మిక్స్ చేశారు. ఎంతో కాదు, కొద్దిగా రుచి కోసం అన్నమాట. అలా వేస్తారు కొద్దిగా. ఓకే. పావు టీ స్పూన్. పావు టీ స్పూన్. పావు టీ స్పూన్ అంతే, కొద్దిగా పావు టీ స్పూన్. కొద్దిగా ఒక 3 చిటికెలు అలా. అవును మమ్మీ. కొంచెం కావాలంటే దోశల పిండిలోకి మళ్ళీ దోశలు వేసుకున్నప్పుడు సాల్ట్ కలుపుకోవచ్చు మనం. అంటే బూరెలకి కొద్దిగా రుచి కోసం అని కొద్దిగా వేస్తారు అంతే తోపిండిలో. ఓకే మమ్మీ. ఇప్పుడు మనం వాటర్ పోసుకుని కలుపుకుందాం. ఓకే మమ్మీ. వాటర్ ఎంత మమ్మీ? అలా కొంచెం పోసుకోవాలి మనం. అది తోపిండి ఎలా కలుపుకోవాలో అలా కలుపుకోవాలి, వాటర్ పోసుకుంటూ. బాగా పలచగా ఉండకూడదేమో? బాగా పలచగా కాదు, ముద్దగా కాదు, పలచగా కాకుండా మనం ఏంటంటే పూర్ణ ముద్ద ఉండ ఇలాగా చుట్టిలాగా అంతే. అందులో వేసి అలా తీసి అందులో వేసేలాగా జారుగానే. ఓకే మమ్మీ. ఇలా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటే కలుపుకోవాలి. అలా పోసుకుంటే ఉండలు కడుతుంది. అవునమ్మా, ఉండలు కడుతుంది. ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి. ఇంకా జారుగానే కలుపుకోవాలి. ఓకే. మనం కలుపుకునే దాన్ని బట్టే ఉంటది కదా, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చేతితోనైతేనే బాగా కలుస్తుంది.
గైస్ చూసారా ఎలా అవుతుందో? అలా ఉండలేకుండా మనం బాగా మిక్స్ చేసుకుంటూ కలపాలి. కలపాలమ్మా, అలా మిక్స్ చేసుకుంటూ వాటర్ కొంచెం కొంచెంగా తగినంత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం పడదాం. ఓకే మమ్మీ. చూసావా మమ్మీ ఉండలు లేకుండా ఎలా కలిపాను? చాలా నీట్ గా కలిపావు మమ్మీ. అలా అది ఇలా చూసావా ఇలా జారుగా కలుపుకోవాలి. అలా జారుగా పూర్ణం ముద్ద ఉండేలా చుట్టి ఇలా వేస్తాం కదా, అలా జారుగా ఉంటే బాగుంటాయి. గైస్ చూసారా ఇలా కలిపారు అనమాట మా మమ్మీ. చూపించి మమ్మీ, భలే ఉంది అలా చూస్తుంటే. అలా 2-3 సార్లు చూసారా, నా గేమ్ లా ఉందన్నమాట. ఇలా జారుగా కలుపుకోవాలి. అలా జారుగా కలుపుకోవాలి. చూసావా మమ్మీ? కలుపుకొని పక్కన ఉంచేసుకోవాలి అంతే. అప్పుడు ప్రాసెస్ పప్పు ఉడకబెట్టుకుని శనగపప్పు 3 విజిల్స్ 4 విజిల్స్ అయ్యాక మెత్తగా అయిన తర్వాత శనగపప్పు, అప్పుడు బెల్లం అవి వేసుకుని చేద్దాం. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే మమ్మీ. ఓకే మమ్మీ. తోపిండి కలుపుకున్నాం ఫస్ట్. ఇప్పుడు శనగపప్పు ఉడికించుకుందాం. 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడు బెల్లం వేసి కలుపుతూ ఉండాలి పూర్ణం ముద్ద దగ్గరికి అయ్యే వరకుని. ఇప్పుడు ఏంటంటే గాయస్, బూరెల్లోకి బయట బ్యాటర్ తోపిండి తయారు చేసుకున్నాం కదా, అది మేము నైట్ పెట్టేసాం కదా మమ్మీ. ఒక 3 అవర్స్ అలా ఉంచితే సరిపోద్దా పొంగడానికి? 3 అవర్స్ అంటే 10-11 అయిపోయింది రాత్రి. పొంగాలా మమ్మీ? పొంగాలి గాయస్. సో మీరు ఏంటంటే 2 నుండి 3 గంటల వరకు పక్కన పెడితే అది మీకు పొంగుతుంది. ఈ లోపు ఏం చేయాలంటే, మనం బూరి మధ్యలో పెడతాం కదా శనగపప్పు మిశ్రమము, సో అది తయారు చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా మమ్మీ? పూర్ణం ముద్ద 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాం. ఓకే మమ్మీ. 1/2 కేజీ మీద 50 గ్రాములు ఏమో బెల్లం తీసుకున్నాం. ఒక 550 గ్రాములు. 550 గ్రాములు. ఒక 50 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాం అంతే బెల్లం. ఓకే మమ్మీ. ఫస్ట్ పప్పు ఉడికించుకుందాం. ఓకే మమ్మీ. తర్వాత ఇదేమో మిరియాలు, యాలక్కాయలు, కొద్దిగా పంచదార వేసి నలగడానికి మిక్సీ పట్టేసుకుని ఉంచుకుందాం. ఇది ఓకే మమ్మీ. పూర్ణం ముద్ద తయారయ్యి లాస్ట్ లో వేసి కట్టేసి ఒకసారి వేసి కలపడమే. దింపేస్తున్నాం అనగా తీసేస్తున్నాం అనగా అప్పుడు ఇది మిక్సీ పట్టిన మిశ్రమం అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఓకే మమ్మీ. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ శనగపప్పు ఉడికించుకుందాం. ఓకే మమ్మీ. అర కేజీ శనగపప్పు. గైస్ మీరు కూడా ట్రై చేయండి, బూరెలు చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. బూరెలో మధ్యలో హోల్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటాయి, చాలా బాగుంటాయి. భోజనాల్లో ఇక్కడ మా సైడ్ బూరెలు కంపల్సరీగా పెడతారు. వాటర్ పోసుకుందాం. ఓకే మమ్మీ. వాటర్ ఎంత పోసినా పర్లేదు కదా? ఎంత పోసినా అంటే పొయ్యొచ్చు. మనం పైకి మామూలుగా మనం ఉడికించుకుంటాం కదా పప్పు, అలా పోసుకుంటే సరిపోద్ది. అసలు అంచనాకి ఎన్ని పోయాలి? మళ్ళీ మనం బెల్లం అయ్యి వేస్తాం కదా. ఒక 3 గ్లాస్ పప్పు అనుకో, 3 గ్లాసులు. కానీ నా వాటర్ ఎక్కువే ఉండడం మంచిది కొంచెం. ఓకే మమ్మీ. కొన్ని కావాలంటే మనం ఎక్కువ ఉంటే శనగకట్టు కింద తీసుకొచ్చి ఏం పర్వాలేదు. ఓకే. కొద్దిగా శనగకట్టు కింద తీసుకొచ్చి ఎక్కువైన నీళ్లు. ఓకే ఏమ్మా? సో గ్లాసుకి 3 గ్లాసులు 3 గ్లాసులు పోసుకుంటే బాగుంటది. అంటే కొంచెం నీళ్లు ఉండడం మంచిది. మళ్ళీ వాటర్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా విజిల్స్ అయ్యేటప్పటికి. అందుకు సరిపోతాయా మమ్మీ మనకి? ఇంకా అక్కర్లేదు మమ్మీ, సరిపోతాయి. ఓకే, అలా సరిపోతాయి. ఒకసారి కలుపుదాం. స్టవ్ వెలిగించుకుందాం. గ్లాసుకి 2 గ్లాసులు చాలు మమ్మీ. 2 గ్లాసులు లెక్క ఉన్నది. 3 పోసుకోవాలి మమ్మీ. 3 గ్లాసెస్. 3 గ్లాసెసా? స్టవ్ వెలిగించుకుందాం. ఓకే మమ్మీ. ఇది బాగా కుక్ అవ్వాలా? బాగా కుక్ అవ్వాలి, మెత్తగా అయిపోవాలి. అవునా? పూర్ణం ముద్ద కదా, మెత్తగా అవ్వాలి. కొంచెం వాటర్ ఉన్న మనం శనగకట్టు కింద వాడుకోవచ్చు, పర్వాలేదు. ఓకే ఏమా? అంటే సరిపోతుంది. బాగా దగ్గరికి అవ్వాలి కదా మెత్తగానే, సరిపోతుంది వాటర్. ఇప్పుడు 3 విజిల్స్ ఉంచుతావా మమ్మీ? 3 విజిల్స్ కి సరిపోదు, 4 విజిల్స్ ఉంచుదాం. 4-5 పెట్టుకోవచ్చా? 3కి అవ్వకపోతే ఒకసారి చూసుకుందాం, వాటర్ ఉందో లేదో చూసుకోవాలి, ఎందుకైనా మంచిదని. అవును. అప్పుడు మెత్తగా అవ్వకపోతే ఇంకో 1 విజిల్ 2 విజిల్ పెట్టుకోవచ్చు. ఓకే మమ్మీ. అలా కూడా చూసుకోవచ్చు మనం. ఏమమ్మీ? మూత పెట్టేద్దాం.
సో ఇప్పుడు ఏంటంటే ఒక 3 విజిల్స్ తర్వాత చెక్ చేసుకుని సరిపోలేదంటే ఇంకో విజిల్ పెడదాం. మెత్తగా అవ్వకపోతే అప్పుడు ఇంకో విజిల్ పెడదాం. ఓకే, ఈ లోపల ఇవి రెడీ చేసుకుందాం. ఓకే, అవన్నీ మిక్సీ పట్టేయడమే. బెల్లం ఏమో పప్పు ఉడికిన తర్వాత మెత్తగా అయిన తర్వాత బెల్లం కొట్టేసి బెల్లం వేసి ఇంకా అలా కలుపుతూ ఉండాలి మనం. బెల్లం చిన్న చిన్న ముక్కల కింద కొట్టి అందులో వేయాలా? అందులో వెయ్యాలి. ఓకే, అప్పుడు కలుపుతూ ఉండాలి దగ్గరికి అయ్యే వరకు. ఓకే. ఇదేమో మనం మిక్సీ పట్టుకుని ఉంచుకుని అప్పుడు ఇదంతా తయారైన తర్వాత కట్టేసి ముందు ఒకసారి వేసి కలిపి తీసేస్తాం అంతే. ఓకే మమ్మీ, ఆఫ్ చేసేసి కలుపుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? ఈ మిరియాలు యాలక్కాయలు కొద్దిగా పంచదార కలిపి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే మమ్మీ, ఇది మిక్సీ పట్టేసుకుని బెల్లం ముక్కలు కొట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ లోపు విజిల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఓకే మమ్మీ, డన్. చూసావా మమ్మీ పిండి ఎలా పొంగిందో? ఎస్ మమ్మీ, పిండి పైకి పొంగిందే. అది కాలితే మనం బూరెలు వేసేటప్పుడు వాటర్ కాలితే కలుపుకోవచ్చు అన్నమాట. చూసావా ఎలా పొంగిందా పిండి? బాగా పొంగింది. బూరెలు వేసేటప్పుడు ఎంత మమ్మీ, ఒక 2 hours సరిపోద్దా? 2 hours కాదు, 5 hours 6 hours ఉండాలి. ఓకే, కలిపిన పిండి పొంగాలి. పొంగితే బాగుంటది పిండి. ఓకే మమ్మీ, కలిపేసుకుని రాత్రి కలిపి తెల్లవారుజామున కలిపేసుకున్నా మనకు వేసుకునే ముందు సరిపోద్ది. ఓకే, 10ంటికో మనం వేసుకున్నా పొంగిపోద్ది పిండి. ఓకే మమ్మీ, ఏమా ఓకేనా? ఓకే, ఓకే డన్. ఉడికిపోయింది ఫ్రెండ్స్ పప్పు. గైస్ 3 విజిల్స్ ఉంచావా మమ్మీ? 3 విజిల్స్ 4 విజిల్స్ దాకా అయింది. 4 విజిల్స్ పెట్టాం గైస్. నెక్స్ట్ ఏంటి అంటే దీన్ని బాగా ఏం చేయాలి? మ్యాగ్నెట్ ఇలా చేసుకోవాలి మెత్తగా. అంటే బద్దల కింద ఉండకూడదు. బెల్లం వేసాక బద్దలు అలా ఉండిపోతాయి, మళ్ళీ మెత్తగా అవ్వవి. అందుకే ఇలా మ్యాగ్నెట్ చేసేసుకుంటే అప్పుడు బెల్లం వేసేసుకుని ఉడికించుకోవడమే. అలా మెత్తగా అయ్యేలా అంటే బద్దలు లేకుండా పప్పు. అవును మమ్మీ, పప్పు కూడా ఇలాగే నొక్కుతారు దీంతో. అవును గైస్ చూసారా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. ఓకే మమ్మీ, మెత్తగా అయిపోయింది పప్పు, బెల్లం వేసేసుకుందాం. ఓకే మమ్మీ, బెల్లం వేసేసుకుందాం. ఓకే మమ్మీలో బెల్లం అంతా అలా మెత్తగా కొట్టుకోవాలి. బెల్లం అలా కొట్టుకుంటే గమ్మున కరుగుతుంది మమ్మీ. గైస్ చూసారా, మన శనగపప్పు బాగా మిక్స్ అయ్యేలా మా మమ్మీ మెదిపేశారు కదా, వాటిని మ్యాగ్నేట్ చేసాం. ఇప్పుడు అందులో బెల్లం వేసారు. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి మమ్మీ. ఒకసారి కలుపుకుని స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, వాటర్ ఎక్కువ ఉండకూడదు. ఇది కరుగుతుంది. పప్పు మట్టికే ఎక్కువ ఉండి వాటర్ చేసుకోవాలా? లేదు, వాటర్ సరిపోయింది. నేను పోసిన వాటర్ మనం కరెక్ట్గా పోసాం. కరెక్ట్గా పోసాం మమ్మీ. వాటర్ లేదు అసలు. మళ్ళీ వాటర్ ఉంటే దగ్గర ఎక్కువ అయిపోద్ది, పలచన అయిపోద్దేమో కదా. కుక్కర్ లో రైస్ ఎలా ఉంటుందో అలా అయిపోయింది పప్పు. అవును, కరెక్ట్గా సరిపోయింది మమ్మీ. ఇలా కలుపుకోవాలి. కరుగుతుంది బెల్లం. అప్పుడు మనం ఏం చేయాలంటే అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఓకే మమ్మీ, దగ్గరికి అవ్వాలి ఇది. ఇంకా అలా చిన్న మంట మీద కలుపుకుంటూ దగ్గరికి అవ్వాలి మమ్మీ. అలా కలుపుకుంటూ ఇప్పుడు బెల్లం వేసాక వేడెక్కింది కదా, ఇంక మంట తగ్గించుకుని ఇంకా అలాగ మొత్తం దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. లో ఫ్లేమ్ లో మనం ఉండ చుట్టుకునేలా ఉండాలి. ఉండ చుట్టుకి అవునమ్మా, ఉండ చుట్టుకునేలా వచ్చే వరకు మనం అలా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరికి అవ్వాలి, చిన్న మంట మీద ఉడకాలి. అవునమ్మా, అలా ఉడకాలి. ఎంత టైం పడుతుంది మమ్మీ ఉండ చుట్టే వరకు అవడానికి? ఒక 1/2 hour పట్టొచ్చు. 1/2 hour అలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటే చేసుకోవాలి. తక్కువే కాబట్టి 1/2 hour లో అయిపోద్ది. ఎక్కువైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనం అన్ని 1/2 kg వేసుకున్నాం కాబట్టి 1/2 hour లో అయిపోద్ది. 1/2 hour లో అయిపోద్ది. ఓకే మమ్మీ, ఓకే డన్. ఎస్ గైస్ చూసారా, అలా కలుపుకుంటూ ఉండాలి. మా మమ్మీ అయితే పాప నీరసం అయిపోయారు. చూసారా, అలా తిప్పుతా ఉన్నారు. నన్ను కలపమంటున్నారు మా మమ్మీ. అలా కలుపుతా ఉండాలి గాయస్. మీరు ఏంటంటే ఉండ అయ్యేలా కొంచెం మీరు కన్సిస్టెన్సీ చూస్తే ముందు మీద దగ్గరికి అయ్యింది. సో ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. చూసారా, కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. అలా తీసుకుంటా నీట్ గా మీరు కలుపుకోవాలి. ఇప్పుడు 10 minutes అయింది కదా మమ్మీ, 10-15 minutes అయింది గాయస్. అలా ఇంకా అలా కలుపుతూ ఇంకా అలా తిప్పుకుంటా ఉండాలి. ఉండ అయ్యే వరకు. ఎంత కష్టమో, మంచి ఎక్సర్సైజ్ బాబోయ్. చూసారా, పూర్ణం ముద్ద అయితే రెడీ అయిపోయింది.
మనం మిరియాలు యాలక్కాయలు కొద్దిగా పంచదార వేసి మిక్సీ పట్టుకున్నాం. ఈ మిశ్రమం వేసేసుకుందాం. వేసేసాం, కలిపేసుకోవడం. ప్లేట్లోకి తీసుకుని ఉండలు చేసేసుకోవడం. ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. చల్లారి పెట్టుకోవాలి. ఓకే, పూర్ణ ముద్ద ఉండలు చేసుకుంటున్నాం. గైస్ ఏంటంటే మనం శనగపప్పు ఇంకా బెల్లం మిశ్రమం బాగా ఉడికించేసుకున్నాం కదా. సో తయారైన దాన్ని మేము ఏం చేస్తామంటే బాగా చల్లారబెట్టాక మా మమ్మీ ఇదిగో చేతికి నెయ్యి రాసుకొని ఉండలు నొక్కుతున్నారనమాట. మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో బూరెలా తయారు చేసుకోవాలి కదా మమ్మీ. ఉండలు తయారు చేసుకుని అప్పుడు అక్కడ బూరెలు వేసుకోవాలి. తోపుపిండి ముంచి. అవును, తోపుపిండిలో వేసి తోపుపిండి మనం తయారు చేసుకున్నాం కదా, ఆ పిండి కూడా కలిపి చూపిస్తారు మా మమ్మీ. సో ఇది ఏంటంటే నీట్గా మనం ఇలా ఉండలు చుట్టుకోవాలన్నమాట. మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో బూరి ఇవన్నీ చేస్తున్నాము. 1/2 kg పిండి తీసుకున్నాం మనం. సో 1/2 kg శనగపప్పుతో ఇలా నీట్గా చేసుకుంటున్నాం అనమాట. బాగా కలిసాయి మమ్మీ శనగపప్పు, అసలు బద్ద లేకుండా. మరి అందుకే బాగా విజిల్స్ వచ్చేస్తే మెత్తగా. 2-3 విజిల్స్ ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు. వాటర్ ఉండాలి, మరి వాటర్ లేకపోతే పేలిపోతుంది. రైస్ చూసారా, నెయ్యి స్మెల్ వస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, నేతి వేడి చేసుకున్నాం. నేతి బూర్లు ఇవి. నేతి బూర్లు. పూర్ణ ముద్ద ఉండలు అయితే చేసేసాం. శనగపప్పు పూర్ణ ముద్ద ఉండలు. ఇప్పుడు తోపుపిండిలో ముంచి వేసుకుందాం. కళాయి వెలిగించుకుందాం. చూసారా పూర్ణ ముద్ద ఉండలు. ఎస్ మమ్మీ. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేడి చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఫస్ట్ గాయస్ గుమ్మల స్మెల్ వస్తుంది. నెయ్యి రాసుకొని నెయ్యి కొద్ది కలిపారు అనమాట మా మమ్మీ. నేతి బూరెలు అవి. నేతి బూరెలు పూర్ణ ముద్దలో నెయ్యి కలిపాను. నేను ఆల్రెడీ పూర్ణం ముద్ద టేస్ట్ చేసేసాను, చాలా బాగా వచ్చింది. నెయ్యి స్మెల్ వస్తే ఆగలేమన్నమాట. ఫస్ట్ తినేయాలి. నూనె పోసారు, నూనె వేడవ్వాలన్నమాట. నూనె వేడవ్వాలి. ఎస్. ఇంకా మమ్మీ తోపిండి. ఎస్ మమ్మీ. తోపిండి ఇందులో కొద్దిగా తీసుకున్నాం. అంటే అంతా తీగ అయిపోతుంది. అది పూర్ణం ముద్ద ముంచితే అంతా తీగ అయిపోద్ది అనమాట. కొంచెం మనకు అయిపోయినప్పుడు అలా కొంచెం కొంచెం తీసుకోవచ్చు. దానికి సరిపడాను అవి దోశల కింద ఉపయోగించుకోవచ్చు. తీగా ఉండదు, లేకపోతే పిండి తీగ అయిపోద్ది. ఓకే మమ్మీ, మన అవసరానికి ఎంత కావాలో అంతా ఈ శనగిన్నెలోకి తీసుకుని వేసుకుందాం. ఓకే మమ్మీ. ఆయిల్ హీట్ అయిందా చూడు మమ్మీ. హీట్ అవుతుంది. ఒకసారి కొద్దిగా అవ్వాలి, కొంచెం అవ్వాలి. హై ఫ్లేమ్ పెట్టాము. హీట్ అయ్యే వరకు బూరె వేసుకున్నప్పుడు తగ్గించుకుందాం. బూరె వేసుకునేటప్పుడు లేకపోతే పైన మాడిపోతుంది. ఫ్రై అయిపోయి మాడిపోద్ది, లోపల కుక్ అవ్వదు. లోపల ఫ్రై అవ్వాలి. ఇలా ముంచి మమ్మీ మంట తగ్గించాలా వద్దా? ఫస్ట్ ఉంచి మమ్మీ, వీటెక్కుతుంది కదా. ఇలా చూడు మమ్మీ, అలా వేసి పిండి అలా వేసుకుని ఇలా తీసి ఇలాగా ఓకే అలా వేసుకోవాలి. ఓకే మమ్మీ. వేసి చూసారా, అలా మొత్తం బూరెలన్నీ వేసుకోవాలన్నమాట. ఫ్రై అవుతాయి. మళ్ళీ ఇంకొక బూరి. ఎస్, అలా బూరెలన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు అవి తేలుతాయి. అప్పుడు మనం రివర్స్లో తిప్పుదాం. మళ్ళీ ఇంకొక బూరె వేస్తున్నారు. ఎస్, ఇంకొక బూరి. డన్ గైస్. చిన్న మంట మీదే బాగుంటాయి, దోరగా వేగితాయి. 2-3 సార్లు రివర్స్ లో తిప్పుకుంటా ఫ్రై చేసుకోవచ్చు. లేదనుకోండి మాడిపోతాయి. మాడకూడదు. అది అలా రివర్స్ చేసుకుని ఫ్రై అవ్వాలి. ఇంకా అలా వేసుకుంటే వేగుతాయి బూరెలు. ఫ్రై అవుతున్నాయి మమ్మీలు. ఫ్రై అవనిద్దాం. బాగుంది, దోరగా ఉన్నాయి మమ్మీ. కోనసీమ స్పెషల్ నేతి బూరెలు. శనగపప్పు నేతి బూరెలు. అవును. ఎస్ మమ్మీ. అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇవి ఎగిపోయినాయి. చూసారా, ఇలా దోరగా ఫ్రై అవ్వాలి. మాడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. మమ్మీ మమ్మీ గైస్
కోనసీమ నేతి బూరెలు ఎస్ రెడీ అయిపోయినాయి. వావ్ దాంట్లో తీసేసుకున్నాం. గైస్ చూసారా, చాలా సింపుల్ అనమాట. మీరు పేషెన్స్ గా చేసుకోవాలి కానీ చాలా సింపుల్ అనమాట. ఏది మమ్మీ నెక్స్ట్ ఇంకొక వాయద్ది కానీ ఏ అలా వెళ్ళి దూరంగా చూసారా, అటు చూపించుకో. బూరెలు తయారయ్యాయి. ఇంకొక వాయి వేసుకుందాం. ఎస్ మమ్మీ. ఇప్పుడు మనం ఇలా బూరేసుకుంటున్నాం కదా, ఆ పూర్ణం మీద కనపడకుండా కొంచెం పిండి లేలా అనుకోవచ్చు. ఇంకా ఏగదు కదా మనం వేసిన వెంటనే. అవును మమ్మీ. లేకపోతే పూర్ణం ముద్ద బయటికి కనపడుతుంది. ఈ పక్కనే ఇక్కడ అంతే 6 అదనమాట. అలా ఇంకోటి ఉందా, అటు సైడ్కి వేసుకుంటే. ఎస్ అలా గైస్ ఇంకొక వాయి వేసుకున్నాము. ఇది కూడా ఫ్రై చేసేసుకున్నాం. గైస్ ఇవిగో మా మమ్మీ చేసిన బూరెలు, కోనసీమ నేతి బూరెలు అన్నమాట. సో లాస్ట్ వాయ ఫ్రై అవుతుంది. మమ్మీ బూరెలు వేయడం అయిపోయిందా? అయిపోయింది మమ్మీ. లాస్ట్ వాయి ఇంకా అయిపోయినట్టే. ఇదిగో కోనసీమ నేతి బూరెలు. గైస్ చూసారా, బూరెలు అనేవి ఇలా తయారు చేశారనమాట. సో మన సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కరు ఒకటి తీసేసుకోండి, టేస్ట్ చేయండి, ఎలా అనిపించినాయో మాకు చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఇది దీన్ని ఏం చేస్తారు మమ్మీ, హోల్ పెట్టి అందులో నెయ్యి పోసుకొని తింటారు. ఇలా హోల్ పెట్టి నెయ్యి పోసుకుని తినాలి. నెయ్యి పోసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటది. లాస్ట్ వాయి కంప్లీట్ అయిపోతుంది. ఈ వాయి అయిపోతే ఇంక కంప్లీట్ అయిపోయినట్టే కోనసీమ నేతి బూరెలు. చూడండి, రుచి చూడండి మీరు అందరూ. ఫ్రెండ్స్ గైస్ చూసారా, బూరెలు అనేవి చాలా బాగా వచ్చాయి కదా. సో మీరు కూడా ట్రై చేయండి, తక్కువ క్వాంటిటీలో చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. సో మన బూరెలు అయితే రెడీ అయిపోయింది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మన కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా మమ్మీ చూస్తారు. సో యాక్చువల్గా ఇవి సంక్రాంతి చేయాల్సినవి అనమాట. మేము పోస్ట్ పోన్ చేసుకున్నాం, మాకు వేరే పని ఉండడం వల్ల. సున్నుండలు అవి చేసుకున్నాం కదా, సున్నుండలు పోకుండలు అవన్నీ. సో మాకు లేట్ అయిందనమాట. సో మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చాయో మనకి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మా మమ్మీ కూడా మీ కమెంట్స్ అన్ని చూస్తాము. సో మీ కమెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాము. సో ఇదన్నమాట ఈరోజు వీడియోలో మేము మీ ముందుకు తీసుకొచ్చిన కోనసీమ నేతి బూరెలు, శనగపప్పు నేతి బూరెలు అనమాట. సో మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సత్యగారి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాము. Till then keep watching our videos. Have a nice day. Bye bye. Guys, బూర అనమాట తీసుకొచ్చాను, చూపిస్తాను మీకు. ఇలా తినాలి. ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఆల్రెడీ మా మమ్మీ నెయ్యితో వేసారు కదా. Good. ఇవాళ వర్క్ ఎక్కువ ఉంది. చూసారా, ఇలాగా శనగపప్పు అంతా ఇలా స్మూత్గా అయిపోవాలన్నమాట. చాలా బాగా వచ్చింది బూరె. సూపర్గా వచ్చింది. ఎక్కువ స్వీట్నెస్ కూడా, బెల్లం కూడా ఎక్కువ వేసేయకూడదు. ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఉంటే తినలేం. ఇలా ఉంటే 2-3 బూరెలు అయినా తింటారు.